మంగళగిరి సమీపంలో ఉన్న కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు దర్శించారు. క్షేత్రంలోని వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరిగిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రశాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధు పండిత్, పలువురు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు. హరే కృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తున్న ఇస్కాన్ మనందరికీ తెలుసు. ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో, ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తోందో, అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తి కాంతుల్ని పంచుతున్నది. యుఎన్ఓ అనేది ఒక ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థ అయితే, మరి ఒక స్వచ్ఛంద సంస్థగా, ఆధ్యాత్మిక సంస్థగా, ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని, సంస్కారాన్ని, సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇప్పటికీ 400 కోట్ల భోజనాలని సమర్పించింది. 400 crores. ఈ అక్షయపాత్ర ఫౌండేషన్కి శ్రీల ప్రభుపాద వారు ఒక మాట చెప్పారు. వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని, అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని పేద పిల్లలు వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి శ్రీల ప్రభుపాద వారి హృదయం కరిగిపోయింది. ప్రపంచంలో ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకొని అక్షయపాత్ర ఫౌండేషన్కు అది స్ఫూర్తిగా నిలిచింది. అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ బృందా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు,